హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈరోజు వీడియో చెట్టుగా వెలిసి అనేక మంది భక్తుల పూజలు అందుకుంటున్న గ్రామదేవత శ్రీ పుట్టబంగారమ్మ మరియు శ్రీ సుబ్రహ్మణ్యేస్వామి దేవాలయం అక్కయ్యపాలెం విశాఖపట్నం దర్శించుకుందాం రండి. ఈ ఆలయం శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ఆలయ ప్రధాన పూజారి అన్నీ సవివరంగా వివరిస్తారు, వినండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షేర్ మరియు లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో కొత్తగా చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి. శ్రీ 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 పుట్టబంగారం మరియు నాగేంద్ర సుబ్రహ్మణ్యేస్వామి వారి యొక్క దేవాలయం అక్కయ్యపాలెం 18 ఫీట్ రోడ్ నందు ఉందండి. ఈ ఆలయము శ్రీ గౌరీ సేవా సంఘం యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈయన సుబ్రహ్మణ్యేస్వామి వారు, ఆయన నాగేంద్ర స్వామి వారు. ఇక్కడ గ్రామదేవతగా అమ్మవారు చెట్టు రూపంలో మనకు దర్శనమిస్తారు. అమ్మవారి పేరే పుట్ట బంగారమ్మ. చాలా మహిమగల దేవాలయంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అంగరంగ వైభవంగా చక్కగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే కనుక భక్తులు తమ స్వహస్తాలతోనే స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంతో దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడికి వచ్చి స్వామివారు తన మనసులో ఒక మాట చెప్పుకున్న వెంటనే స్వామి యొక్క అనుగ్రహంతో
వాళ్ళు అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి. అదే రకంగా ఇక్కడ ప్రముఖంగా వచ్చేది ఎవరంటే కనుక కాలసర్పదోష నివారణ కొరకు, అదే రకంగా కుజదోష నివారణ కొరకు, దాంపత్య దోష నివారణ కొరకు, ఇలా ఒకటని కాదు, గ్రహ బాధలతో ఏ ఒక్కరు ఉన్నప్పటికీ కూడా స్వామి యొక్క పాదాల శరణు వేడిన వెంటనే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారికి ఉన్న సమస్యలు అనేవి నెరవేరుతాయి ఖచ్చితంగాను. అదే రకంగా ఇక్కడ ఆలయంలో విశేషమైన పూజలు ఏమిటంటే ఉదయం 5 గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకాలు, తదుపరి ప్రతి మంగళవారం కూడా 12:30 అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా, సంవత్సరంలో ఉన్న ప్రతి మంగళవారం కూడా జరుగుతుంది, చాలా విశేషంగా జరుగుతుంది. ఆ తదుపరి మధ్యాహ్నం 3:30 నుంచి స్వామివారికి రాహుకాలంలో జలాభిషేకం, ఇక్కడే నీళ్లు బిందులు అన్నీ ఇక్కడ రెడీగా ఉంటాయి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కమిటీ సభ్యులందరూ కూడా. అదే రకంగా సాయంత్రం 5 గంటల వరకు అభిషేకం అయిన తర్వాత 6 గంటలకి స్వామివారు విశేషమైన అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ తదుపరి 6 గంటలకి శ్రీమాతలచే సహస్రనామ పారాయణ, స్వామివారి యొక్క భజనలు, కీర్తనలు, పాటలు అంటే ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుంది సాయంత్రం 5 మంగళవారం. తర్వాత సాయంత్రం 8 గంటలకి నక్షత్ర హారతి, అదే రకంగా నాగదోషం పరిహారం అయ్యే కొరకు నాగహారతి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు ప్రతి ఒక్క మంగళవారం కూడా అంగరంగ వైభవంగా భక్తుల యొక్క సమక్షంలో చాలా విశేషమైన పూజలు అందుకుంటున్నారు. Thank you very much, మీ Ismart Rbl Channel.